డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోడి చెరువును కబ్జా చేశారు. ఇది కొన్ని రోజులుగా జరుగుతున్న పెద్ద ఎత్తున చర్చ. అయితే నిజంగా దీనిపై కబ్జా జరిగిందా, దీని నిజాలు ఏంటి అని చెప్పి ఆర్టీవీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని క్వశ్చన్ చేసింది. దీనికి ఆయన రియాక్ట్ అవుతూ 2014లో ఎప్పుడో పవన్ కళ్యాణ్ 10 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు అక్కడ. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. 2018లోనేమో సుమారుగా ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగింది. కోడి చెరువు దానికి ఎఫ్టీఎల్ నిర్ధారించారు. ఆ ఎఫ్టీఎల్ నిర్ధారణ చేసిన సమయంలో 7 ఎకరాల భూమి చెరువులో ఉంది. అంటే ఆయన కొనుగోలు చేసినటువంటి భూమి 7 ఎకరాలు చెరువులో ఉంది. ఎఫ్టీఎల్ బయట మరో 3 ఎకరాలు ఉంది. అంటే చెరువులో కొన్ని వాటర్ బాడీస్ అండ్ ఎఫ్టీఎల్ పరిధిలో 7 ఎకరాలు ఉంది. ఆ 7 ఎకరాల బయట మరొక 3 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో లేదు. సో మొత్తంగా 10 ఎకరాలు ఆయనదే. ఆయన రిజిస్టర్డ్ ల్యాండ్, ఆయన ప్రైవేట్ ల్యాండ్, అది ఆయనకు సంబంధించిన ల్యాండే. అయితే చెరువుకు సంబంధించి మట్టితో ఆయన ఎక్కడా కూడా నింపలేదు. ఆ పక్కన ఎగువనున్న వారు కొంత మట్టితో నింపే ప్రయత్నం చేశారు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఆ చెరువులో మట్టి వేసి నింపలేదు. కేవలం ఆయన చేసిన తప్పల్లా ఫెన్సింగ్ వేశారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఫెన్సింగ్ వేయడం మాత్రమే ఆయన చేసిన తప్పు. ఆ ఫెన్సింగ్ కూడా ఎక్కడ నీటి ప్రవాహాన్ని ఆపడం లేదు, ఆ వాటర్ బాడీ రాకుండా అడ్డుగించలేదు. కానీ ఆయన మాత్రం ఫెన్సింగ్ వేశారు, అది చాలా పొరపాటు అంటూ రంగనాథ్ మాట్లాడుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి ఆ ల్యాండ్ ఇంకా పవన్ కంట్రోల్లే ఉందని కూడా చెప్పుకొచ్చారు. సో కోడి చెరువు, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏదో కోడి చెరువు కబ్జా చేశారని చెప్పి వచ్చినటువంటి ఆరోపణలు, ఆ చర్చలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఫుల్ లెంత్ క్లారిటీ ఇచ్చారు. దాని గురించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో ఫెన్సింగ్ వేయడం మాత్రం పొరపాటు అంటున్నారు, కానీ ఆ ల్యాండ్ కబ్జా కాదు, ఆయన రిజిస్టర్డ్ ల్యాండ్. 2014లోనే కొనుగోలు చేశారు, పట్టా కూడా అయిపోయింది. 18లో ఎఫ్టీఎల్ నిర్ధారణ అయింది. సో ప్రైవేట్ చెరువులు కూడా ఉండొచ్చు. ఆయనకు సంబంధించిన దగ్గర ఆయన కొనుగోలు చేసి పట్టా అయిన ల్యాండ్లో చెరువు ఉంటే ఉండొచ్చు, అది ఇల్లీగల్ కిందకు రాదు అంటున్నారు హైడ్రా కమిషనర్. ఒకసారి ఆర్టీవీ అడిగిన క్వశ్చన్కి హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం క్లారిటీ ఇచ్చారో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి కోడి చెరువు విషయంలో ఏం జరిగింది, అక్కడ హైడ్రా కానివ్వండి, దాని మీద మీ మీద కూడా విమర్శలు చేశారు. ఆ విషయంలో ఆ కోడి చెరువు విషయంలో శిఖం భూమి ఏంది, అసలు మొత్తం దాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అని కొన్నా అని ఆయన ఏం జరిగింది సార్, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? దీంట్లో ఇది కూడా అంటే సోషల్ మీడియా ఏంటంటే అజెండా సెట్ చేస్తున్నారు అనమాట. సోషల్ మీడియా ఏం చేస్తారు, ఎవరో ఒకళ్ళిద్దరు ఒక బ్లేమ్ చేసేస్తారు. అది ఆ కోడి చెరువు అనేది జన్వాడ ఏరియాలో, అది యాక్చువల్గా నేను మ్యాప్స్ తెచ్చాను, అది మీకు పెడదాం అనుకున్నా కానీ బట్ అది 2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు, వారు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2016లోనో 15లోనో ఎప్పుడో దాన్ని ఎఫ్టీఎల్ డిమార్కేషన్ జరిగింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో వీరి భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారి భూములు ఉన్నాయి. మిగతాది 3 ఎకరాలు 4 ఎకరాలు బయట ఉంది, ఎఫ్టీఎల్ బయట ఉంది. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. చెరువు యథాతథంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మ్యాప్లో చెరువులో వాటర్ అంతా వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇంకా ఈయన పక్కన అనుకుని ఉన్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాని హైట్లు మార్చేసి మొత్తం దాన్ని చేశారు. ఇక్కడ వీరు డిప్యూటీ సీఎం ఏపీ వారు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. చెరువు అలానే ఉందన్నమాట. దాన్ని ఎక్కడ డంపింగ్ చేసి చెరువు ఏది దాని టోపోగ్రఫీని మార్చడం కానీ అది చేయలేదు. ల్యాండ్ కంట్రోల్ ఉండొచ్చు, ఎఫ్టీఎల్ ఎవరిదైనా ఉండొచ్చు. ఎఫ్టీఎల్ ఇప్పుడు మీరైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ చెరువులో చాలామంది వస్తున్నారు. ఇప్పుడు కాపరా చెరువు ఉంది. కాపరా చెరువు దాదాపు 110 ఎకరాలు. దాంట్లో దాదాపు 20 మంది ఓనర్స్ ఉన్నారు. దాంట్లో చెరువులో పట్టాలు ఉంటాయి. చెరువులో ఎవరికైనా ఉండొచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఈ చెరువులో ఫెన్స్ వేశారు. ఆ ఫెన్స్ కూడా ఎలా చేశారంటే వాటర్ని ఆపట్లేదు, ఫ్లోని కూడా ఆపట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. సో ఆ ఫెన్స్ చేయటం చేయకూడదు. యాక్చువల్ చెరువులో ఫెన్స్ చేయకూడదు. అదొక్కటే టెక్నికల్గా జరిగిన పొరపాటు అది ఫెన్స్. బట్ ఆ ఫెన్స్ వల్ల ఏమైనా నీళ్లు ఆ చెరువులోకి రాకుండా ఉన్నాయా అంటే వస్తున్నాయి. చెరువుల్ని ఎప్పుడైతే కనుక ఫ్లోను ఆపుతున్నావో అప్పుడు రాంగ్ అవుద్ది. దీన్ని వాళ్ళు అక్కడ చెరువుగానే ఉంది, దాన్ని ఫిల్ చేయలేదు. అండ్ చెరువులో వాళ్ళు వేసిన ఫెన్సింగ్ అంతా కూడా నీళ్ళని ఫ్లోని ఎక్కడ కూడా ఆపట్లేదు. ఆపనప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం. అది అసలు యాక్చువల్గా దాన్ని భూతద్దంలో చూపించి అది చెరువు అయినప్పుడు అది పబ్లిక్ అనుకూలంగా అందుబాటులో ఉండాలి, కానీ ఒక వ్యక్తికి పట్టా కావటం ఇల్లీగల్ కాదా? నేనే చూడండి, చెరువు అనేది అది అందరికీ అందుబాటులో ఉండాలి, కాదనట్లేదు. నేనే ఫెన్సింగ్ వేయటం అనేది అదే చెప్తున్నాను అందుకోసం. బట్ ఫెన్సింగ్ వేయకూడదు, చెరువు అందరికి అందుబాటులో రావాలనేది. ఫెన్సింగ్ వేయకూడదు అనేది నేను అందుకోసం. బట్ వాళ్ళు ఫెన్సింగ్ వేసినప్పుడు కూడా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేసుకున్నారు. అదే చేసిన టెక్నికల్ మిస్టేక్. ఆ చెరువుని వాళ్ళు కనుక చేయకపోతే కనుక ఎండిపోయినప్పుడు ఎవడంటే వాటర్ వచ్చేయచ్చు అనమాట. అందుకోసం వాళ్ళు వేసుకొని ఉంటారేమో అని అనిపించింది. ఆ మిస్టేక్ తప్ప కానీ చెరువు ఫంక్షన్ బేసిక్ నేచర్ని ఆల్టర్ చేయాల. చెరువు యొక్క యాక్చువల్ స్వభావం అంటే వాటర్ రన్ ఆఫ్ రావటాన్ని ఆపలేదు. చెరువు దాన్ని ఏది ఎంకరేజ్ చేసి మట్టి నింపి దాని చెరువుని పూర్తి చేసి మామూలు ల్యాండ్ చేయలేదు. దాని పక్కన ఫార్మింగ్ చేస్తున్నారు.
ఇంకా ఆయన అనుకొని మీరు గూగుల్లో కూడా చూడవచ్చు. నేను యాక్చువల్గా అది తెచ్చాను, మీరు అడుగుతారని అనుకున్నాను, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అని చెప్పి. అది సరే నేను షేర్ చేయలేదు కానీ, లేకపోతే అది కూడా మీరు చూపించవచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు. యా రైట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అది రెడ్ ఏరియా మార్క్డ్, అది ఎఫ్టిఎల్ ఆ చెరువుది, ఇది కోడి చెరువు అనేది రెడ్ ఏరియా వారిది, అది పవన్ కళ్యాణ్ గారిది. ఆ గ్రీన్ ఏరియా అంతా ఈ చెరువు అనమాట. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ ఏరియాలో వాటర్ బాడీ వస్తుంది, ఆ ఫెన్సింగ్ ఆ పైన మీరు చూస్తే కనుక రెడ్ పాయింట్ ఉంటే పైన ఉంది చూస్తారా, రెక్టాంగిల్లో పైన వైపు ఉన్నటువంటిది వారి బౌండరీ అనమాట. ఓకే, సో దీంట్లో 10 ఎకరాల చెరువు 2014లో 10 ఎకరాల ల్యాండ్ని కొనడం జరిగింది 2014లో. అంటే మీరు ఎప్పుడైతే కనుక ఇది సోషల్ మీడియా, ఇప్పుడు మనకు అంతా అజెండా సెట్టింగ్ అంతా సోషల్ మీడియానే కదా, ఎవరో ఒకటి వేస్తాడు ఏంగానే అందరూ మొత్తం కబ్జా 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 అని అంటుంటారు. సార్ అసలు ఏంటి నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలియడానికి మేము మా టీం కూడా వెళ్ళారు, హైడ్రా టీం కూడా వెళ్ళినప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా మాకు ఇచ్చినటువంటిది ఏంటంటే టోటల్గా ఇది 2014లో ఈ ల్యాండ్ డిప్యూటీ సీఎం ఏపీ పవన్ కళ్యాణ్ గారు వారు కొన్నారు. కొన్న తర్వాత 2017 అంటే 18th జనవరి రోజు దాన్ని పబ్లిష్ అయింది అనమాట, నోటిఫికేషన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్. ఈ కోడి చెరువు ఎల్లో అండ్ రెడ్ ఈ పోర్షన్ అంతా అనమాట. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కోడి చెరువు దీని ఎక్స్టెంట్ అనమాట. ఓన్లీ గ్రీన్, ఇది గ్రీన్, రెడ్ పోర్షన్ ఇది అనమాట, గ్రీన్ ఇదంతా. దిస్ ఇస్ కోడి చెరువు. ఓకే, సో దీని ఎక్స్టెంట్ వచ్చేసి మొత్తం నోటిఫై అయినది దిస్ ఇస్ 26.07 ఏకర్స్, 26 ఎకరాలు. దీని బఫర్ జోన్ 6 ఎకరాలు, టోటల్గా 32 ఏకర్స్ అనమాట దీని ఏరియా మొత్తం. ఓకే, ఇది ప్రిలిమినరీ అండ్ ఇది మన ఫైనల్, దీని ఫైనల్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 2017లో అయింది, ఫైనల్ నోటిఫికేషన్ 2024లో అయింది. అంటే మొత్తం చెరువు అనేది నోటిఫై అయింది. వీరు కొన్నది 2014లో కొన్నారు, అంటే ఒక 3 ఏళ్ళు నోటిఫై కాకముందు కొన్నారు. కొన్న తర్వాత దీన్ని ఇక్కడ చూస్తే కనుక ఎక్కడ కూడా మీరు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. వీళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళంతా మట్టితో ఫిల్ చేసి మొత్తం చేశారు, చూశారు. ఇక్కడ మీకు మొత్తం చెరువు బెడ్ మనం చూస్తే కనుక లెవెల్స్ కూడా చూస్తే కనుక ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. వాటర్ అంతా ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట, ఇక్కడ నుంచి పడ్డ వర్షం అంతా కూడా ఇటు ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసినప్పుడు వీళ్ళ బౌండరీ అంతా ఫెన్స్ వేసుకున్నారు అనమాట. ఫెన్స్ వేసినప్పుడు ఇదంతా ఇది ఎల్లో దాకా, రెడ్ ఏమో ఎఫ్టిఎల్, అదేమో వాళ్ళు అన్ఎఫెక్టెడ్, అంటే అది పట్టాలండి మామూలుగా వాళ్ళు వాడుకోవచ్చు. ఇది FTL లో ఉంది. చెరువు వాళ్ళ ఏరియాలో ఉన్నది. దీనికి ఫెన్స్ వేయటం, ఫెన్స్ కూడా వాళ్ళ వాటర్ని పర్మిట్ చేస్తున్నారు, అంటే పైనుంచి పడ్డ వాటర్ అంతా కూడా ఉంది. ఎప్పుడైతే కనుక వాటర్ని బ్లాక్ చేస్తే అది తప్పు అవుతుంది అనమాట. వీళ్ళు వాటర్ ఫ్లోని ఎక్కడ బ్లాక్ చేయలేదు. అంటే నీళ్ళు ఇదంతా కనపడుతుంది కదా, ఇదంతా మీకు చెరువు ఇదంతా వస్తుంది అనమాట వాటర్. సో అంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫెన్సింగ్ వేయటం ఒకటి వాళ్ళ ల్యాండ్ని కాపాడుకోవడం. ఈ పైన ఎవరో ఉన్నారు, వాళ్ళు ఇటు రాకుండా ఎండాకాలంలో ఏమవుతుంది, చెరువు నీళ్ళు ఉండవు కదా, న్యాచురల్గా ఎవరు అటు ఇటు అవ్వకుండా మార్క్ చేసినట్టు బౌండరీస్. సో అది ఫెన్స్ వేసుకున్నారు. సో జరిగింది అది. సో దీంట్లో వాటర్ బాడీస్ ఉంది, FTL పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ లో ఉంది వాటర్ బాడీ. సో అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరి దాంట్లో అయినా చెరువు ఉండొచ్చు. ఇప్పుడు మీకు పట్టా ల్యాండ్లో చాలా మంది చెరువులు వాళ్ళ ల్యాండ్స్ ఏది కొంటారు, కొన్నప్పుడు 100 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో 10 ఎకరాలు FTL ఉండొచ్చు. ఉంటే కనుక దానికి రేపు దాన్ని పూడ్చకూడదు, దాన్ని మట్టితో నింపకూడదు, దాని చుట్టూ గోడ కట్టి చేయకూడదు. వాళ్ళ ల్యాండ్లో ఉండొచ్చు, చెరువు ఉండొచ్చు. పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కాపరా చెరువుని అదే చెప్తున్నాను, ఆరు లేకపోతే నల్లగండ్ల చెరువు ఉంది. కాపరా చెరువు అయితే అంగుళం కూడా అన్ని పట్టాలే మొత్తం. ఫెన్సింగ్ చేసినప్పుడు జనరల్ పబ్లిక్ ఎవరికి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఇది ఉన్నట్టు కాదా అది? నేనే ఇంకోటి చూడండి, జనరల్ ఇది ఊరి బయట, అంటే టెక్నికల్గా మాట్లాడితే కనుక అదే చెప్తున్నాను, ఇది ఊరి బయట జనవాడలో ఉన్నటువంటి ప్రాంతం. మనం టెక్నికల్గా మాట్లాడితే కనుక చెరువుకి ఫెన్స్ చేయకూడదు, అదొక్కటే టెక్నికల్గా ఇది. బట్ వాళ్ళ ఏరియాని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు చెరువు లేనప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఉందన్నమాట. రేపు ఎప్పుడైతే కనుక చెరువును డెవలప్ చేసి మొత్తం కనుక మనం తయారు చేసి పబ్లిక్ యాక్సెస్ ఇచ్చి ఇది ఒక బండు ఇదంతా చేసి పబ్లిక్ అంతా వస్తున్నారు అనుకోండి, అప్పుడు యాక్సెస్ డినై చేయకూడదు, అప్పుడు చేయకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ పట్టా, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్. దాంట్లో ఇది ఈయన ప్రైవేట్ ల్యాండ్, ఎవరో ఈ పైన ఉన్న ఆయన ఈయన ప్రైవేట్ ల్యాండ్, అంటే దాని పట్టా కొనుక్కున్నాడు అతను. రేపు ఇతను చెరువు డెవలప్ చేసామనుకోండి, ఇక్కడ చెరువు అంటే మనం హైడ్రా ఇప్పుడు ఢిల్లీ లేక్ డెవలప్ చేస్తే వీళ్ళందరూ TDRకి ఇస్తారు, వీళ్ళందరికీ TDR పట్టా ఇస్తారనమాట. ఇచ్చి వాళ్ళకి క్లెయిమ్ చేసుకుంటారు. ఆ FTLలో పట్టా రావటం కానీ ఫెన్సింగ్ వేయటం కానీ ఇల్లీగలా కాదా? నేనే FTLలో పట్టా రావటం ఇల్లీగల్ కాదు. నెంబర్ 1, ఫెన్సింగ్ వేయటం, వాటర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తే ఇల్లీగల్. ఫెన్సింగ్ వరకు అనేది అది యాక్చువల్గా అది వేయకుండా ఉంటే ఇంకా మంచిగా ఉండేది. బట్ ఆయన ఏంటంటే వీళ్ళు దీనికి ఏది అంటే మా నార్త్ నుంచి మాకు పైనుంచి వచ్చేవాళ్ళు అబ్స్ట్రక్ట్ చేయడానికి, అంటే ఒక ఏరియాలో ఇప్పుడు చెరువు ఉండొచ్చు,
ఫార్మ్స్ ఎట్లుంటే 100 ఎకరాలు ఉందనుకోండి, 200 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో ఒక 6 ఎకరాల కుంట ఉన్నది, దాన్ని అతను వేరే వాడితో బార్డర్ ఉంది. ఇది ఈ బార్డర్ లేకపోతే ఆయన లోపల ఉంటే ఆయన ఫెన్స్ వేయడు అసలు. ఆయనదే ఇక్కడ దాకా ఉందనుకోండి, ఏరియా అంతా ఆయనదే ఉందనుకోండి, ఫెన్స్ వేయడు కదా, సింపుల్ అది. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అనుకోండి మొత్తం, ఆయన ఫెన్స్ వేసి తెలుసుకుంటాడు, వదిలేస్తాడు. అంటే ఆయన హద్దులు ఇది అనమాట. ఆయన పర్సనల్ యూజ్ ఫెన్సింగ్ వేసినా కూడా ఇట్స్ అగైన్స్ టెక్నికల్ తప్పని అంటున్నారు. టెక్నికల్ గా ఎందుకంటే చెరువులో ఫెన్సులు అంటే ఇట్ ఈస్ నాట్ యూజబుల్. టెక్నికల్ గా కూడా అది కూడా చెప్తున్నాను. టెక్నికల్ గా ఆయన వాటర్ ఫ్లో ఆపట్లేదు, ఆయన ఈజ్ నాట్ హిండరింగ్ ద వాటర్ ఫ్లో, అబ్స్ట్రక్ట్ చేయట్లేదు. సో దాన్ని ఏముంది, వాటర్ యథాతథంగా వస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. సో అది టెక్నికల్ గా ఫెన్సింగ్ వేయకూడదు కానీ, బట్ ఆ ఫెన్సింగ్ వేసేది కూడా ఏది అబ్స్ట్రక్ట్ చేసే ఫెన్సింగ్ ఉండకూడదు. ఇది మనం వెళ్ళి ఏ చెరువులో అయినా కానీ, ఇప్పుడు మీరు ఏది మన హయత్ నగర్ దగ్గరికి వెళ్తే కనుక చెరువులన్నింటిలో ఫెన్సింగ్ ఉంటాయి, ఎవరికాడు పట్టాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడంటే వాళ్ళంతా ఫెన్సింగ్ వేసుకుంటారు. అది ప్రతి దగ్గర అంటే ఈజ్ ఇట్ యూజ్ ఇందాక మౌలిక గారు అంటే ఈజ్ ఇట్ యూజబుల్ ఆర్ నాట్? ఇది పబ్లిక్ కి ఇక్కడ రావడం డినై చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ ల్యాండ్ కి డినై చేయడానికి లేదు, ప్రైవేట్ ఎవరంటే వాళ్ళు రావడానికి లేదు. ఇది వాళ్ళు దిస్ ఈజ్ ఎ కమ్యూనిటీ ప్రాపర్టీ. కానీ ఎవరంటే వాళ్ళు వచ్చేసి దీని నుంచి ఏది మాకు యాక్సెస్ ఉందంటే, ఇది ఆయన లోపల ఆయన ఫామ్ హౌస్ లో ఉందనుకోండి, అది ఆయన ప్రైవేట్ పట్ట అవుతుంది కదా. అది కమ్యూనిటీ అసెట్టే కానీ, అంటే వాటర్ అంతా వస్తుంది, దానికి డ్రైన్ అవుతుంది, కానీ దాని మా అందరికీ లోపల యాక్సెస్ ఉందని చెప్పి లోపలికి వెళ్ళడానికి లేదు, అది ప్రైవేట్ పట్ట. అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి కోడిచేరు